ముల్లంకి గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని 2 సంవత్సరాలలో ముల్లంకి గ్రామానికి ప్రాణహిత చేవెళ్ల సాగునీరు ఖచ్చితంగా అందిస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం ముల్లంకి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి ఆలయంలో డాక్టర్ భూపతిరెడ్డి ప్రత్యేక పూజలు చేసి మహాలక్ష్మి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి తనను గెలిపించాలని, అదేవిధంగా వచ్చే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చిప్పం మిగిల్చాడని, ఆ లోటును తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలో తూచా తప్పక నెరవేరుస్తున్నామని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం, మంచిప్ప మాసాని ప్రాజెక్టు 21 ప్యాకేజ్ పాత డిజైన్ ప్రకారమే 1200 కోట్లతో పనులు పూర్తి చేసి 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ రాష్ట్ర ఉత్తమ్ కుమార్తో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ మంత్రితో కలిసి మాట్లాడటం జరిగిందన్నారు. ముల్లంకి గ్రామానికి మహిళా భవనం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరుకు కృషి చేస్తానని, గ్రామంలో ఇదివరకే 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇవ్వడం జరిగిందని, 2వ దశలో సొంత స్థలం లేనివారు ప్రభుత్వం ద్వారా 75 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేయిస్తానని, ప్రజలు ఆందోళన చెందే అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు 3 సంవత్సరాల లోపు అందిస్తామన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, పనిచేయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, పాసం మధుసూదన్, మాజీ సర్పంచ్, మాజీ కిసాన్ ఖేత్ అధ్యక్షులు జ్ఞానాజీ అంజిరెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, పెద్దోళ్ల లస్మయ్య, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, ఎన్డీసీసీబీ డైరెక్టర్ న్యాసి రాజేశ్వర్, జ్ఞానాజీ గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ యూత్ నాయకులు ఉమాజీ నరేష్, గ్రామ అభివృద్ధి సురేష్, కోశాధికారి హరీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, సభ్యులు సతీష్, మహేష్, అబ్బయ్య, నారాయణ రెడ్డి, శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఈరోజు మహాలక్ష్మి టెంపుల్లో మరి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని ఆ టెంపుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మీ గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి గారు, ప్రస్తుతం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా ముందుగా 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినటువంటి ఈ టెంపుల్ ఎన్నో ఒడుగుదొడుగుల మధ్యన మరి ఎన్నో ఇబ్బందులు అయినాయి. గవర్నమెంట్ నుండి ఫండ్ రాలేదు, మరి మధ్యన మేస్త్రీలు సరిగ్గా పని చేయలేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీ గ్రామస్తులందరూ కూడా మరి పట్టుదలతోని ఈరోజు దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ గ్రామ పొలిమేరలో ఈ టెంపుల్ ఎంత బాగుందంటే మీ గ్రామానికి నార్త్ ఈస్ట్లో కార్నర్లో ఉంది, అంటే ఈశాన్య మూల అంటూ మరి కరెక్ట్ వాస్తు ప్రకారం ఉంది. మరి ఇక్కడ ఇలా టెంపుల్ నిర్మించుకొని ఇవాళ పూర్తి చేసుకొని గత 3 రోజుల నుండి మీరు నిద్ర కానీ ఇంకా అంటే రెస్ట్ లేకుండా మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మహాలక్ష్మి పేరు వింటే మరి ఎలా అమ్మవారు మీ గ్రామంలో వెలిసి మరి ఇంత నిశ్చితతోని మరి మీ గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సందర్భంలో ఆ అమ్మవారి దీవెనలు మీ అందరి మీద ఉండి మీరందరూ ఆయుష ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, సుఖశాంతులతోని మీ అందరూ గ్రామస్తులు ఆనందంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఎదిగి బాగా చదువుకొని మరి మీ గ్రామానికి, మీ కుటుంబానికి అన్ని కూడా మంచి పేరు తీసుకురావటట్టు మరి అమ్మవారు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా
మరి సమస్యలు చెప్పారు. మీ అందరి దీవెనతో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాం. మరి ఇది రెండవసారి మీ గ్రామానికి రావడం. మొదటిసారి గెలిచిన తర్వాత మరి మన ప్యాక్ సొసైటీ చైర్మన్ గారు అక్కడ మనకు వ్యవసాయ గిడ్డంగి ఇనాగరేషన్లో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ మన మహాలక్ష్మి టెంపుల్. మరి ఈ గ్రామానికి నిజమే, వాస్తవమే, ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలతో సమానంగా అవసరమని ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అది వాస్తవం, దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ అంటే నిజంగానే అంటే రాజకీయంగా మాత్రం మీ గ్రామానికి చాలా చేస్తాం. ఇవాళ పెద్ద నాగేశ్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతారో ఇంకా, అంటే మరి స్టేట్ కార్పొరేషన్ అవుతారా, ఇంకా ఏమవుతారో, ఇంకా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉంది. మరి అదేవిధంగా గంగారెడ్డి గారు మీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మీ గ్రామం నుండి ఇచ్చినాం. అదేవిధంగా ఇంకొక గంగారెడ్డి గారికి మన మోపాల సొసైటీ చైర్మన్గా మీ గ్రామానికి అప్పయిపోయినాం. అంటే వాళ్ళని దించి, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళని దించి మరి మీ గ్రామానికి మళ్ళీ సొసైటీ చైర్మన్గా అప్పయిపోయినాం. ఇవాళ చాలా చక్కగా కార్యక్రమాలు చేసింది. ఇంత పంట పండినా కానీ మరి మోపాలలో ఏమి ఇబ్బంది లేకుండా ఇలా వరి ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి ఇవాళ లాభాలను నడిపిస్తాను కూడా సొసైటీని. అదేవిధంగా ముఖ్యంగా నర్సన్న, నర్సన్న ఎప్పుడంటే ఎట్లా ఎప్పుడు నవ్వుతుంటాడు, అమాయకులాగానే ఉంటాడు. తను ఆయనకు నిజంగా కూడా తెలియదు అంటే ఎక్కువ. అయితే అదేనే పడ్డాడు సార్, నాకు 6 నెలలు కూడా లేదు, మరి వాళ్ళేమో 11 మంది ఉన్నారు, మనము 2 ఉన్నాం, మరి ఎట్లా సాధ్యమవుతుంది సార్ అంటే, నువ్వు ముందుడుకు రా, తప్పకుండా మన ప్రభుత్వం ఉన్నది, మరి అందరు సపోర్ట్ చేశారంటే అందరు సహకారంతో ఇవాళ కంచెడి గంగాధర్ గారు కానీ, మరి నాగేశ్ రెడ్డి గారు కానీ, మరి శ్రీనివాస్ గారు కానీ, మేము అందరం కూడా పట్టుదల పట్టి మరి ఇంతకుముందు బీజేపీ ఎంపీని ఆయన దించిన తర్వాత ఇంకో కొత్త సమస్య వచ్చింది. ఈయన ఎక్కాలంటే మళ్ళీ ఎలక్షన్ కావాలి కదా. ఇక దానికి ఏందో ఇక 6 నెలల లోపట్నే ఉంది, ఎలక్షన్ పెట్టా అంటారు. దానికి మళ్ళీ మనం ప్రభుత్వంతో కొట్లాడి సెక్రటరీతో పోయి మరి మళ్ళీ ఎలక్షన్ పెట్టించి ఆయన టెంపరీ ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత మరి 60 రోజులే కావచ్చు, 10 రోజులే కావచ్చు, ఇలా మరి నర్సన్న ఎంపీపీగా డిచ్పల్లి మండలం ఎంపీపీ అంటే మామూలు విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అంటే నిజంగా కూడా డిచ్పల్లి మండలం అది ఒక మన గుండెకాయ, మన నియోజకవర్గానికి పెద్ద మండలము, అది రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలము. మరి ఆ మండలానికి ఎంపీగా ఇక్కడ కంచెడి గంగాధర్ గారు ఉన్నారు, ఇప్పుడు నర్సయ్య గారు అయిందంటే అది నిజంగా మీ గ్రామానికి అంటే ఆయన కూడా 60 రోజుల్లోనే చాలా పనులు చేసిండు. అంటే నేను నా దగ్గర ఇప్పుడు లిస్ట్ లేదు చదవడానికి, కానీ 60 రోజుల్లో మండలంలో చాలా పనులు చేసి పెట్టిండు పాపం. సో మన మీ అందరు కూడా అంటే ఈ గ్రామానికి రాజకీయంగా చాలానే చేసినాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేయాల్సి ఉంది. ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం, సరే ఒక శుభకార్యానికి వచ్చినాం, రాజకీయం మాట్లాడద్దని అనుకున్నాం, కానీ మరి కొన్ని చెప్పాక తప్పట్లేదు. ఏంటంటే ఇవాళ మనము కొన్ని చెప్పినే వాస్తవంగా చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఇలా తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి, మరి మీరు చూడండి 3 సంవత్సరాల కింద శాంక్షన్ అయినటువంటి టెంపుల్, మరి శాంక్షన్ అయిన టెంపుల్కి బిల్లు ఇవ్వాలి కదా, బిల్లు ఇస్తేనే కదా కట్టుకునేది. మరి 3 సంవత్సరాల నుండి ₹1 రాలేదు. మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ 8 లక్షలతోనే మరి వీళ్ళందరూ కష్టపడి మరి ఎక్కడనో చందాలు తీసుకొచ్చో లేకుంటే ఇంకేదో అప్పు తీసుకొచ్చో ఏదో తీసుకొచ్చి టెంపుల్ కట్టుకున్నారు. అలాంటి పరిస్థితి. సో కాబట్టి మీ గ్రామంలో మేము ఏదైతే ఎలక్షన్లో ముందు చెప్పినామో అన్నీ చేసి పెడతాం. ముఖ్యంగా ఇవాళ మహిళా సంఘాలు రుణించడం మా అక్క చెల్లెళ్ళకు డిఫరెంట్గా ఇలా దేవుడి ముందు మాట ఇస్తున్నా. మీరు 50 సంఘాలు ఉన్నాయి, 42 అంటున్నాను, 50 సంఘాలు ఉన్నా కానీ 500 మంది మీకు అందరూ కూడా ఇక్కడ మహిళా భవన్ కట్టుకోవడానికి నాకు సిడిపి ఫండ్ రాగానే మొట్టమొదటిగా మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే మహిళా అక్క చెల్లెళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఇది మనం ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. మరి ఇందిరమ్మ రాజ్యంలో మనం కోరుకునేదే మహిళా సోదరుమన్నారు కూడా హ్యాపీగా ఉండాలని. మన రేవంత్ అన్న కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు. అందుకనే మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఇది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, డాక్టర్ మహిళలకు ఇంతకుముందు ఏముంటుండే, చారాన మిత్తి ఇస్తున్నారు, ఇయ్యలే, మీరే మితి కట్టుకున్నారు. ఇవాళ మనము 1 లక్ష కోట్ల రూపాయలు, ఒక 1 లక్ష కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం చేతి గుర్తు మనది. కాబట్టి మీరు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మొన్నడాగా కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది నమ్మలే. ప్రయాణ కేసీఆర్ బిడ్డనే చెప్తున్నది ఊరు తిరుగుకుంటా, మా నాన్న తప్పు చేస్తున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటున్నాడు, బీజేపీలో కలుపుతాను అంటున్నాడు. నేను అర్థం పడుతున్నా, నేను అర్థం చెప్పిన జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగిందని చెప్పి. ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే.
అది గమనించండి. అది ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందము కవిత గారు చెప్పిండ్రు. మరి ఇవాళ ఆమె కూడా ఏదో మాట్లాడుతున్న సామాజిక న్యాయం గురించి. మరి 10 ఏళ్ళు ఏం చేసిండ్రు మీరు? 10 ఏళ్ళు సామాజిక న్యాయం ఏం ఎవరవుతున్నారు? మీ కుటుంబంలో 5 పదవులు కావాలి. అయ్యకొకటి, బిడ్డకొకటి, కోడలుకోటి, కొడుకొకటి అనుకుంటా, మేనల్లుడికొకటి, సడుగుడి కొడుకొకటి, ఇట్లా ఇంట్లో ఒక ఇంట్లోనే 5 పదవులు తీసుకున్న తర్వాత ఇది కాబట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ అధికారంలో ఉన్నాం, ఇవాళ సామాజిక న్యాయం చేయాలని చెప్పి మనం బీసీ రిజర్వేషన్ పెంచుతూ ఉన్నాం. ఈ గ్రామాభివృద్ధిలో తప్పకుండా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.